సరే గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే ఏంటి సార్? అసలు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఉంటుందా అనేది నేను ఇప్పుడే వింటున్నాను. సో స్టమక్ వచ్చే క్యాన్సర్స్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటాం. సో జనరల్గా అదొక స్పెక్ట్రంలో ఏంటంటే ఈసోఫాగో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటాం. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం భోజనం చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ అన్నవాహిక అని ఉంటుంది. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో గొంతు నుంచి ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ ఒక పౌచ్ లాగా ఉండే ఒక బ్యాగ్లోకి వెళ్తుంది. ఆ బ్యాగ్ని మనం స్టమక్ అంటాం వాడుక భాషలో. సో ఈ రెండింటికి వచ్చే క్యాన్సర్ని ఈసోఫాగో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అంటాం. అలా ఓన్లీ ఈ స్టమక్ వచ్చే క్యాన్సర్ని మనం గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటాం. ఓకే. సో దీనికి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ప్రిడామినెంట్లీ రావడానికి గల కారణాలు ఏంటి అంటే వాటిని తెలుసుకుంటే ఆటోమేటిక్గా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. సో దాంట్లో ఇది రావడానికి ఒకటి జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, అది చాలా తక్కువ పర్సంటేజ్. ఎక్కువ పర్సంటేజ్లో మనం ప్రధానమైన కారణం ఏంటంటే హెచ్ పైలోరీ అనే ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చి కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల ప్రాబ్లం వస్తుంది, వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి ఏమవుతుందంటే ఈ హెచ్ పైలోరీ అనే ఇన్ఫెక్షనే వాళ్ళకి చాలా రోజులు ఉండి గ్యాస్ట్రిక్ అల్సర్గా కాజ్ చేస్తుంది. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ ఎక్కువ కాలం ఉండడం వల్ల అది క్యాన్సర్గా మారే అవకాశం ఉండొచ్చు. కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ అసలు సిమ్టమ్స్ని చూపించదు. సో చూపించకుండా ఉండి దానికి క్రానిక్ యాంట్రల్ గ్యాస్ట్రైటిస్ అంటాం. సో అది దీర్ఘకాలికంగా వాపు క్రియేట్ చేయడం వల్ల అది క్యాన్సర్గా మారచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి కాకుండా స్మోక్డ్ ఫుడ్స్ అని, హై నైట్రేట్ ఫుడ్ అని, లేకపోతే హై సాల్టెడ్ ఫిష్ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇవి తినడం వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నిట్లోనూ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉందనుకోండి, వీళ్ళకి కడుపులో ఫుడ్ తిన్నాక మంట వస్తూ ఉంటుంది. సో అందుకని వీళ్ళు ఫుడ్ తినడానికి భయపడుతూ ఉంటారు. ఆ ఫుడ్ తిన్న వెంటనే ఆ కడుపులో మంట, కడుపు నొప్పి రావడం తీవ్రంగా ఉండడం వల్ల వీళ్ళు ఫుడ్ తీసుకోవాలంటే భయపడతారు. సో ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సన్నగా అయిపోతూ ఉంటారు. సో కొంతమందిలో ఏమవుతుంది, ఆ వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ వామిటింగ్స్ కూడా ఎక్కువ ఎలా అంటే రాత్రి ఫుడ్ ఏదైతే తిన్నారో అది మార్నింగ్ వీళ్ళు వామిటింగ్ రావడము, ఆ ఫుడ్డే ఎక్కువగా ఉండడము, ఫౌల్ స్మెల్లింగ్ అంటాం, అట్లాంటి వామిటింగ్స్ అవ్వడము. కొన్నిసార్లు కొంతమందికి ఏమవుతుందంటే మోషన్ జనరల్గా మనం చూసే నార్మల్ కలర్ ఇది ఎల్లో సాలిడ్ స్టూల్స్ అని. చాలామందికి ఈ ఫౌల్ స్మెల్లింగ్ అంటే బాగా బ్యాడ్ స్మెల్ వస్తే బ్లాక్ కలర్లో స్టూల్స్ వస్తూ ఉంటాయి. మోషన్ ఈ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది ఎందుకంటే ఆ అల్సర్ నుంచి రక్తం పోతూ ఉంటుంది. సో ఆ రక్తం పోయినప్పుడు అది ఈ జిఐటి ట్రాక్లో కలర్ మార్చుకుని బ్లాక్గా ప్రజెంట్ అవుతుంది. సో దాన్ని మెలినా అంటాం. సో అలా ప్రజెంట్ అవుతారు కొంతమందికి ఏం తిన్నా వామిటింగ్ అయిపోవడము, తిన్న వెంటనే విపరీతంగా కడుపు నొప్పి రావడము, వెయిట్ లాస్ ఉండడము, అండ్ ఇక్కడ ఏమన్నా గడ్డలు రావడము, లేకపోతే మిగిలిన చోట్ల ఎక్కడన్నా గడ్డలు రావడము, అట్లా కొన్ని అడ్వాన్స్డ్ ప్రెజెంటేషన్స్ అనేవి ఉంటాయి. కానీ చాలామందిలో మనం చూసేది మాత్రం వామిటింగ్ అవ్వడము, ఈ కడుపులో మంట తీవ్రంగా ఉండడము, ఏం తినాలన్నా భయం వేయడము, అండ్ కొన్నిసార్లు వీళ్ళు బాగా వీక్ అయిపోవడము, తినబుద్ధి కాకుండా ఉండడము, ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. దాన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి సార్ మనం? సో ఇప్పుడు ఇట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే వాళ్ళకి అల్సర్ ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా అనే డిఫరెన్సియేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ ఏజ్ ప్రకారంగా మనం క్లినికల్గా వాళ్ళని ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ మనం చేసేది ఏంటంటే ఎండోస్కోపీ చేస్తాం. ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా ఒక పైపుని పంపించి దాంట్లో మనం లైట్ వేసి స్టమక్ని, ఈసోఫాగస్ని చూసినప్పుడు ఏదైనా అల్సర్ లాంటి లీజన్ ఉన్నా లేదా ఏదైనా గడ్డ లాంటి లీజన్ ఉన్నా మనం ఒక చిన్న ముక్క పరీక్ష చేస్తాం. దీంతో పాటు ఈ హెచ్ పైలోరీ అని చెప్పాయి కదా, ఆ హెచ్ పైలోరీ టెస్టింగ్ కూడా చేస్తాం. ఎందుకు, వాళ్ళకి అల్సర్ ఉంది, ఈ హెచ్ పైలోరీ పాజిటివ్ అనుకోండి వాళ్ళు, అండ్ ఈ పరీక్ష చేసినప్పుడు దాంట్లో క్యాన్సర్ ఏమి లేదని తెలిస్తే వాళ్ళకి మందులు ఇస్తే ఆ హెచ్ పైలోరీ అనేది కంట్రోల్ అయిపోతుంది. అది కంట్రోల్ అయిపోవడం వల్ల వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంది. లేదు అక్కడ అల్సర్ ఉంది, మనం దాన్ని బయాప్సీ తీసాము, ఆ బయాప్సీలో క్యాన్సర్ వచ్చింది, సో దాన్ని ఏంటి అనేది ట్రీట్ చేయొచ్చు. సో బయాప్సీ చేస్తాము, ఎండోస్కోపీ చేస్తాము, అండ్ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి అది అక్కడే ఉందా లేకపోతే చుట్టుపక్కల ఎక్కడన్నా లింఫ్ నోట్స్ అని ఉంటాయి, ఆ లింఫ్ నోట్స్కి ఏమన్నా పాకిందా, ఎంతవరకు పాకింది, అండ్ లివర్కి కానీ లంగ్స్కి కానీ ఏమన్నా పాకిందా లేదా అని మనం స్టేజింగ్ అనేది చేసుకుంటాం. సో ఇది స్టేజింగ్ అనేది చేసిన తర్వాత దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది ఈ స్టేజెస్లో? అంటే గ్యాస్ట్రిక్దే కదా అని అనుకుంటుంటారు కదా చాలామంది, దీంట్లో కూడా రిస్క్ ఉంటుంది అంటే ఈ స్టేజ్ దాటిన తర్వాత అలా ఉంటుంది కదా సార్, అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎర్లీ స్టేజెస్ ఉన్నాయనుకోండి, ఎర్లీ స్టేజెస్లో ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎఫెక్టివ్గా దొరుకుతుంది అండ్ క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది. అదే స్టేజ్ 4 అంటే మిగిలిన భాగాలకు కూడా స్ప్రెడ్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో వాళ్ళు దాన్ని పూర్తిగా నయం చేసే క్యాపబిలిటీ తగ్గిపోతుంది. అప్పుడు మనం పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. లేదా వేరే ఆర్గన్స్ స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనకి ఆప్షన్స్ అనేవి లిమిటెడ్ అయిపోతాయి, ట్రీట్మెంట్ ఆప్షన్స్, అండ్ పేషెంట్ సర్వైవల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదే స్టేజ్ 1 నుంచి 3 వరకు ఎర్లీ స్టేజెస్లో ఉండేటప్పుడు ఏంటంటే మనం మందులు వాడి
తర్వాత ఆపరేషన్ చేసి కొంతమందిలో, లేకపోతే డైరెక్ట్గా ఆపరేషన్ చేసి దాన్ని పూర్తిగా తగ్గించడానికి అవకాశం అనేది ఉంటుంది. సో వాటిలో ఏంటి, మనం నేను ముందు కీమోథెరపీ ఇచ్చి తర్వాతనా సర్జరీ చేస్తాను, లేదా డైరెక్ట్గానే సర్జరీ చేస్తాను. అంటే దీంట్లో కూడా సర్జరీస్ ఉంటాయా ఈ క్యాన్సర్? చాలా వరకు క్యాన్సర్స్లో ఏంటంటే అది వేరే భాగానికి స్ప్రెడ్ కాలేదు అన్నప్పుడు సర్జరీ ఫార్మ్స్ ద బేసిక్ ప్లాట్ఫామ్. ఎలాగో అలా సర్జరీ చేయగలగాలి, ఎందుకంటే దాన్ని తీసేస్తేనే కదా పూర్తిగా నయం అయిపోయేది. సో ఆ సర్జరీ చేయడానికి కొంతమందిలో సర్జరీ చేయలేని పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ స్టమక్ క్యాన్సర్ అక్కడ ఉన్న లింఫ్ నోడ్స్ అన్నిటికీ బాగా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మేము ఏం చేస్తాం, ఫస్ట్ కీమోథెరపీ ఇస్తాం, అంటే మందులు ఇస్తాం. మందులు ఇచ్చినప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇందులో ఉన్నది ప్లస్ ఇక్కడ ఉన్నది తగ్గుతుంది. అది తగ్గిన తర్వాత మేము ఆపరేషన్ చేసి అవన్నీ తీసేస్తాం, ఎందుకంటే అంత డిజీజ్ వాళ్ళకి తీయడానికి తక్కువ తీయడానికి తేడా ఉంటుంది కదా. సో అలా తీసేసినప్పుడు అది పూర్తిగా పోతుంది, దెన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకుంటాం. సో ఇందులో కూడా సేమ్ సర్జరీ చేసుకోవడానికి విధానాలు ఉంటాయి, అంటే ఓపెన్ సర్జరీ అని, లాప్రోస్కోపీ సర్జరీ అని, రోబోటిక్ సర్జరీ అని. సో ఓపెన్ సర్జరీ చేసినప్పుడు ఏంటి, ఈ స్టమక్ అనేదాన్ని మనం పూర్తిగా తీయాలా లేకపోతే సగమే తీయాలా. అంటే ఇప్పుడు ఈ స్టమక్లో ఉండే భాగాలు ఎలా ఉంటాయి, పైన ప్రాక్సిమల్ స్టమక్ అంటాం, డిస్టల్ స్టమక్ అంటాం. ఈ డిస్టల్ స్టమక్ క్యాన్సర్స్ అన్నీ కూడా జనరల్గా మనకు ప్రజెంట్ అయ్యేది వామిటింగ్ ఇలా ప్రజెంట్ అవుతాయి, అండ్ వాటిని ఆ ఒక్క పార్ట్ మాత్రమే తీసేస్తాం విత్ లింఫ్ నోడ్స్. అవి తీసేసి ఆ మిగిలిపోయిన పేగుకి చిన్న పేగుని తీసుకొచ్చి కొడతాం, మిగిలిపోయిన స్టమక్. అదే కొన్ని సందర్భాల్లో ఏంటంటే స్టమక్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనుకో, ఆ స్టమక్ మొత్తాన్ని తీసేసి ఈ అన్నవాహికకి ఈ చిన్న పేగుకి జాయిన్ చేస్తాం. సో వీటిలో మనం అబ్డామిన్ ఓపెన్ చేసినప్పుడు ఏంటి, ఈ మేజర్ సర్జరీస్ తట్టుకోవడానికి వీళ్ళకి లంగ్ ఇన్ఫెక్షన్స్ పోస్ట్ ఆపరేటివ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏంటి, వీళ్ళకి ఆల్రెడీ క్యాన్సర్ ఉంది, ఆల్రెడీ వీళ్ళు ఫుడ్ తీసుకోరు, సో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ ఉంటుంది. సో వీళ్ళకి ఇంత మేజర్ సర్జరీ చేసినప్పుడు వాళ్ళు కోలుకోవడానికి ఇబ్బంది పడతారు, అందుకని హాస్పిటల్ స్టే కానీ ఐసీయూ స్టే కానీ పెరుగుతుంది. వీళ్ళలో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కీ హోల్ సర్జరీస్ చేస్తాం. ఈ కీ హోల్ సర్జరీస్ చేసినప్పుడు ఏంటి, పెద్ద కోత ఉండదు. సో పెద్ద కోత లేదు కాబట్టి జనరల్గా మినిమల్ అంటే తక్కువగా కోతతో మనం చేస్తాం కాబట్టి వీళ్ళకి పోస్ట్ ఆపరేటివ్లో ఈ లంగ్ ఫంక్షన్ కానీ లేకపోతే ఈ హాస్పిటల్ స్టే కానీ ఐసీయూ స్టే కానీ చాలా వరకు తగ్గిపోతాం. సో వీళ్ళు చాలా త్వరగా కోలుకుంటారు అండ్ చాలా త్వరగా వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతారు. అండ్ ఈ రెండు పద్ధతుల్లో మనం చేయడం వల్ల ఏంటి, లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ మనం చేయాలని అనుకున్న ఆర్గాన్స్ని చాలా జాగ్రత్తగా ఎక్కువ మ్యాగ్నిఫికేషన్స్తో చేస్తాం. అంటే ఏంటి, ఇప్పుడు ఈ స్టమక్ ఉంది, ఈ స్టమక్కి వెనకాలే ప్యాంక్రియాస్ అని ఉంటుంది. సో ఆ ప్యాంక్రియాస్ పైన ఆ రక్తనాళాలు వెళ్తూ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ అన్నీ ఏంటంటే, ఇప్పుడు మనకి ఈ లింఫ్ నోడ్స్ అంటే ఏంటి, ఒక డ్రైనేజ్ సిస్టమ్ బాడీలో. ఈ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎప్పుడు ఈ పక్కన ఈ రక్తనాళాలు పక్కనే ఉంటాయి. సో ఈ లింఫ్ నోడ్స్ అన్నీ ఈ మేజర్ బ్లడ్ వెజల్స్ పైనే ఉంటాయి. అంటే ఈ స్టమక్ క్యాన్సర్ ఆపరేషన్ చేసేటప్పుడు ఆ లింఫ్ నోడ్స్ అన్నీ లివర్కి సప్లై చేసే రక్తనాళం పైన, ప్యాంక్రియాస్కి సప్లై చేసే రక్తనాళం పైన ఉంటాయి. సో ఆ లింఫ్ నోడ్స్ని మనం కేర్ఫుల్గా వాటికి ఏమి ఇబ్బంది లేకుండా తీయడానికి మనకి బెటర్ మ్యాగ్నిఫికేషను, బెటర్ కంట్రోల్ ఉంటాయి. సో వాటన్నిటిని క్లియర్ చేసి స్టమక్కి ట్రీట్మెంట్ అంటే మంచి సర్జరీ చేయడం వల్ల అది మళ్ళీ వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది అండ్ క్యూర్ అయ్యేదానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. మూడవది, ఈ కీ హోల్ సర్జరీస్ వల్ల పేషెంట్ చాలా త్వరగా కోలుకుంటాడు, వాళ్ళ లైఫ్కి చాలా త్వరగా బ్యాక్ వెళ్ళిపోతాడు, ఫుడ్ తినగలుగుతాడు అండ్ త్వరగా వెయిట్ పెరుగుతాడు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి దానివల్ల. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి సార్ దీంట్లో? జనరల్గా ఫస్ట్ సర్జరీ, కీమోథెరపీ, కొన్నిసార్లు రేడియేషన్ థెరపీ, కొంతమందిలో టార్గెటెడ్ థెరపీ. సో మనం ఎక్కువగా వాడేది సర్జరీ. అంటే కీమోథెరపీ, కొంతమందిలో కీమోథెరపీ ముందిచ్చి సర్జరీ చేస్తాం, కొంతమందిలో డైరెక్ట్గా సర్జరీ చేస్తాం. అంటే ఆ పేషెంట్కి ఆ టైంకి ఏది కరెక్ట్ అనేది మేము డాక్టర్లు అందరూ డిస్కస్ చేసుకుని ఆ ట్రీట్మెంట్ ఈయనకి ఏది బెస్ట్ అనేది డిసైడ్ అయిన తర్వాత ఆ ఆప్షన్ అనేది ఇస్తాం. కొంతమందిలో ఈ టార్గెటెడ్ థెరపీ అంటే HER2 అనే ఒక జీన్ కూడా ఆల్టర్ అయి ఉంటుంది వీళ్ళు, ఆ టార్గెటెడ్ థెరపీ ఇచ్చి ప్రొలాంగ్ చేస్తాం. సో ఈ ప్రాబ్లమ్కి సంబంధించి మేజర్ డౌట్స్ అంటే ఏమైనా ఉంటాయి సార్? కొన్ని డౌట్స్ అంటే ఇప్పుడు ఈ సర్జరీ చేసిన తర్వాత చాలామందికి ఉండే డౌట్ ఏంటి, ఇప్పుడు నేను ఈ ఆపరేషన్ చేశారు, ఇంత ఆపరేషన్ చేశారు, అంతా బాగానే ఉంది, మళ్ళీ వస్తుందా? సో వీళ్ళకేంటి, ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ రావడానికి ఒకటి H. pylori ఇన్ఫెక్షన్, రెండు ఈ స్మోకింగ్, ఆల్కహాల్ కూడా ఉంది. సో ఇవి కనుక ఆ లైఫ్ స్టైల్ మాడిఫై చేసుకోకుండా మళ్ళీ కంటిన్యూ చేస్తే మళ్ళీ అదే చోట అక్కడే క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాలి. రెండు, ఈ స్మోక్డ్ ఫుడ్స్ కానీ, క్యాన్డ్ ఫుడ్స్ కానీ, ప్రిజర్వేటివ్ ఫుడ్ కానీ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తగ్గించుకుంటే మళ్ళీ వచ్చేదానికి అవకాశం కూడా తగ్గుతుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, అసలు మళ్ళీ రావడానికి గల కారణం ఏముంటుంది, అది ఏ స్టేజ్లో మనకుంది అని, 1 or 2 or 3 అని. స్టేజ్ పెరిగే కొద్దీ అది మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా పెరుగుతూ ఉంటుంది.
సో మళ్ళీ వస్తుంది అని మనకు అనిపించినప్పుడు అది మళ్ళీ రాకుండా ఆ రిస్క్ని మనం తగ్గించడానికి కొన్ని మందులు అనేవి ఇస్తూ ఉంటాం. సో ఆ మందులు వాడడం వల్ల అది చాలా బెటర్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇన్ఫర్మేషన్ చాలా నీట్గా క్లీన్గా ఉంది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ ఇన్ఫర్మేషన్ కూడా అందరికీ చాలా చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటాం. అంతవరకు సెలవు.